ఈ ఫోటో ఫ్రేమ్ పడేసుకోవాలి. ఫ్రెండ్ ఎక్కువైనప్పుడు మీరు ఫ్రెండ్ తోటి ఉండు మళ్ళా. ఏమంటున్నా చేతి ఎయ్యకు చేతు చేయి ముడితే ప్రేమ ఏదో ఒక క్లారిటీ కావాలి. ఫోటోలు ఫ్రేమ్ అయినా వలిగిపోవాలి, లేకుంటే ఏదో ఒకటి కావాలి. నా ఇష్టమైంది, నా ఫోటో తీసుకో, నీకెందుకు? అంత ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ పిల్లతో చాట్ చేసినప్పుడు చేయలేనని నేను చెప్పినప్పుడు నన్ను నమ్మనప్పుడు నేను ఎందుకు మాట్లాడతా? నేను పిచ్చోన్నా? నాకేం లేదా ఫీలింగ్స్ ఉండే నాకు. ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని ఎందుకు నువ్వు ఒక్కదానివే లవ్ చేయలేవు, నేను కూడా చేసినా, అర్థం చేసుకో. తెలుసనే మళ్ళా నీకు నీ ఫ్రెండ్ ఎక్కువైనప్పుడు నేను ఎందుకు నా ఫ్రెండ్స్ నీకు ఎందుకని అడుగుతున్నా? అసలు ఈ ఫ్రేమ్స్ లో చేతి పెట్టేంత రైట్స్ కూడా నీకు లేవు. ఎందుకు లేవు? ఆ ఫ్రేమ్ లో ఎవరు ఉన్నారు? దాంట్లో ఎవరు ఉన్నారు? నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు ఎవడో నాకు సంబంధం లేనప్పుడు నా ఫ్రేమ్ లేవు, కనిపించదు. నా ఫ్రేమ్ ఒకటి ఏది చంపాల కొడతా రావా? నా ఫోటో ఫ్రేమ్స్ ముట్టినావు అనుకో, అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నా? తీయకు రావని మంచి చెప్తున్నా, తీయకు రావని. నువ్వు చెప్పేది నా ఫ్రేమ్ లో తీసే నాకు కనిపించదు. ఎందుకు తీయద్దు? ఈ ఫోటో ఫ్రేమ్ పడేసుకోవాలి. ఎందుకు మళ్ళీ మీ ఫ్రెండ్ ఎక్కువైనప్పుడు మీ ఫ్రెండ్ తోటి ఉండు మళ్ళా. ఆమెతో ఉండగా నేను ఇయ్య కాలంటే నువ్వేమని చేసుకొని నీ దాంట్లో ఉంటా, అర్థమవుతుంది? నమ్మకం లేనప్పుడు లేదు లేదు మళ్ళీ నా ఫ్రేమ్స్ కూడా ఫోటో మీద మార్క్ పెట్టేసుకుంటా నేను. నేను పెట్టా. దీంట్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ దాన్ని ఎందుకు అలా కొడతావు? ఎందుకు తీస్తావు? ఎందుకు రైట్స్ నీకు ఎవరు ఇచ్చిరు? నువ్వు చేయించుకోవాలి, నేను చెప్పించుకున్నా, నా సొంత ప్రమోషన్ తో చేయించుకున్నా, అర్థమవుతుందా? ఇయ్య ఎవరిది ఫోటో? దాంట్లో ఫోటో ఎవరిదైనా సరే ఫస్ట్ మెమోరీ నాది, ఇవన్నీ అర్థమవుతుందా? ఇయ్య మాట్లాడితే సరిపోదు, మాట్లాడుతుంది దానికి మాట్లాడు. అసలు ఫోటోస్ ఎందుకు పగల కొట్టడం? వాళ్ళు ఎందుకు నువ్వు ఎక్కువైపోయినావు కదా ఆమెకి. అవును, ఏమని మాట్లాడు నీ పైన నమ్మకం లేదు, ఏమన్నా నా పైన ఆ సరే అని చాట్ చేసిన, నీతో చాట్ చేసినా బ్రేకప్ చెప్తా. ఆ బ్రేకప్ అని చెప్పినప్పుడు వదిలే, నా ఫోటోలు ఏమి ఉండదు మళ్ళా. ఎందుకు ఉండాలి నా ఫోటో? నాకు కావాలి, ఫోటోలు చెప్తున్నా నేను సపరేట్ ఉన్నప్పుడు పెట్టుకుంటా. అవును, మొగలంతా ఇంత వచ్చి ఒక్కసారి బ్రేకప్ చెప్పినాక అలా అవసరం తీరినాక అంతా చేసినాక అవి ఉండొద్దు ఇవి ఉండొద్దు అని తప్ప ఇంకేం ఉండదు. నాతో ఉండేమంటున్నా. చేతి ఎయ్యకు చేతు చేయి ముడితే ప్రేమ చేయి ముట్టగా మాట్లాడుతున్నావు. చేతి నీకు నేనేమంటున్నా? మళ్ళీ నాతో ఉంటావా? ఫ్రెండ్ తోటి ఉంటావా? ఎవరితో ఉండ ఫ్రేమ్ లో తీసేయమంటా. నేను తీస్తారా అవన్నీ నా ఫ్రేమ్స్? చెప్తావా చెప్పాలి. అసలు ఫ్రెండ్స్ ఎందుకు ఇప్పుడు? సరే మళ్ళీ నాతో మాట్లాడమని చెప్పు. మాట్లాడు, రావంతో మాట్లాడు. నేను నీకు ఏం చెప్తున్నా, గొడవ పెట్టుకోకు. నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. ఎందుకు గొడవ ఎందుకు పెట్టుకుంటా? చాట్ చేసినావు అంటే ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణ్ మీద నాకు నమ్మకం పోయింది. ఎందుకు పోయింది? లవ్ నాకు లేదు అసలు, కొన్ని కారణాల వల్ల. అంటే ఆ కొన్ని కారణాలు ఏంటో నువ్వు ఏదో ఒక క్లారిటీ కావాలి. ఫోటోలు ఫ్రేమ్ అయినా వలిగిపోవాలి, లేకుంటే ఏదో ఒకటి కావాలి. నువ్వు నిన్ను వదిలేస్తా కానీ నా దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అయితే అస్సలు వదిలేరు. నేను వద్దన్నప్పుడు ఏంది? ఏం సింపతి కొడుతున్నావా? సింపతి కొడుతున్నావా? మళ్ళా నేను వద్దున ఫోటో ఫ్రేమ్ నీకు ఎందుకు అంటున్నా? నా ఇష్టమైంది, నా ఫోటో తీసుకో, నీకెందుకు? ఏమన్నా నీకెందుకు? నీకు అర్థమవుతుంది, నీకైనా అర్థమవుతుంది. నేను వద్దంటా నా ఫోటో ఫ్రేమ్ కావాలంటే ఎందుకంత అంత ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ నాకు ఎప్పుడో పోయింది ఆ ప్రేమ. ఎందుకని అడుగు, ఏం చూస్తున్నాడు? ఆమె అడగకుండా ఎందుకని? నువ్వు అడిగితే ఏమైతుంది? ఎందుకు పోయింది మనీ? పోయింది అది అంతే. కొన్ని కారణాలు చెప్పలేను కానీ అస్సలు కారణాలు చెప్పు మన అడుగు. మరి నువ్వు అడిగితే ఏమైతే అన్ని నాకు అడగమంటున్నావు? చెప్పు మనీ. కొన్ని రీజన్స్, రీజన్స్ ఒక 3 రీజన్స్ అంటే
సెట్ కాదు నాకు తనకి. ఎందుకు? ఆ, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ అని తనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండానే నీకు మెసేజ్ చేసిండు. అది నిజమో కాదో నాకు తెలియదు, ఆ దేవునికే తెలియాల. నువ్వు అతను ఏమనుకుంటుండే, నీకు పిలిపించి నువ్వు చెప్పు అని చెప్పి నేను పిలిపించాను వీడు అనుకుంటుండు. అది నెక్స్ట్ సరే పోని, నువ్వు ఎందుకు వచ్చినావో నాకు తెలియదు, అసలు ఎందుకు ఈ టాపిక్ తెచ్చినావో నాకు తెలియదు. నువ్వు ఉన్నది చెప్పినావు, అబద్ధం చెప్పినావు, ఏం చెప్పినావు అది సెకండరీ, నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పినావు, నేను నిన్ను నమ్ముతున్నా. ఎందుకు? నా చిన్నప్పుడు ఫ్రెండ్ కాబట్టి నేను నమ్ముతున్నా. వీడు నా లవరే, నేను వద్దంటలేను. ఇతన్ని నమ్మాలా నిన్ను నమ్మాలా అర్థం కాకుండా సైలెంట్ ఉంటే, మొన్న ఏమన్నాడు వీడియోలో, ఏమన్నా చూసినావా? ఏ మాటలు మారుస్తుంది తెలుసా? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంట, నేను నమ్ముతుందంట, నేను నమ్మాలా నాకు అర్థమైతలేదంట. ఆమె నమ్ముతున్నావు, నన్ను నమ్మడానికి ఏమైంది? నేను ఇప్పటికీ ఆఫ్ కెమెరాలో చెప్పాలా గైస్, ఉన్నది చెప్తున్నా. ఆఫ్ కెమెరాలో సారీ, ఇప్పుడు ఉన్నట్లనే ఆఫ్ కెమెరాలో కూడా ఉంటుండు. ఎవరు అంటే ఎట్లా అంటే తిన్నవా అని అడగడం లేదు, ఏడున్నావు అడగడం లేదు, ఫోన్ చేయడం లేదు, ఏం లేదు. అట్లాంటి వల్ల నేను వదిలేస్తున్నా, దాని వల్ల వదిలేస్తున్నా. నాకు వద్దు, అయిపోయింది చాటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇదా చాటింగ్ అంటలేదు. ఇప్పుడు నాకు ఓ పిల్లతో చాట్ చేసినప్పుడు చేయలేనని నేను చెప్పినప్పుడు నన్ను నమ్మనప్పుడు నేను ఎందుకు మాట్లాడతా? నా పైన నమ్మకం లేదు, నేను పిచ్చోన్నా, నాకేం లేదా ఫీలింగ్స్ ఉండే నాకు. ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేను వచ్చి పిచ్చోని అట్లా మాట్లాడాలా? నువ్వు అంత రూపాయి పోస్తుంటే నాకు ఆఫ్టర్ ఒక అన్నో నంబర్ వచ్చింది, మొన్ననో నిన్ననో వస్తే ఫోన్ మాట్లాడినా, ఎవరో నాకు తెలియదు. ఫోన్ మాట్లాడితే నెక్స్ట్ కట్ చేసినాక ఫేస్ ఎట్లా పెట్టిందంటే, నేను ఏదో ఏం చేస్తుంది అడుగు, 6ంటికి లేచి ఏం చేస్తావు నువ్వు? నా ఫోన్ పైన యుద్ధం మొదలు పెడుతుంది. అంత సీన్ లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం చేయదా? నాకు లేదు, వద్దు. నాకు నిజంగా రావని నీతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండనని ఫిక్స్ అయిపోయినా. ఇది నిజం, నాకు నువ్వు వద్దు. నీ ఫోటో ఫ్రేమ్స్ అయితే నేను కొన్ని రోజులు ఉంచుకుంటా, తర్వాత నాకు నువ్వు వద్దన్నప్పుడు నీ అంటే నీ మీద ఏమంటారు లవ్ పోయినప్పుడు పడేస్తా. నాకు ఇష్టం ఉన్నప్పుడు ఉంచుకుంటా, లేదంటే డస్ట్బిన్ లో పడేస్తా. నాకు అదే నచ్చినప్పుడు లవర్ అన్నా, ఇప్పుడు వద్దని ఎట్లా అంటున్నావు? అవి కూడా కొన్ని రీజన్స్, అవి చెప్పలేను కాదు. నాకు గలీజ్ మాటలు వస్తాయి. నాకు ఎంత గలీజ్ వస్తాయంటే అంత గలీజ్ వస్తాయి. నాకు ఏంది రీజన్ నాకు చెప్పంటున్నా. ఒకవేళ నేనే తప్పు చేసిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. టైం దేనికన్నా ఒక దానికి టైం ఉంటది, ఆ టైం రాని. టైం లేదు, ఏం లేదు, ఏదో సింపతి కొడదామని మాట్లాడుతున్నాను అంతే. నేను చెప్తున్నా కదా, తప్పు నేను చేసినా కదా. ఇంట్లో నువ్వు వచ్చినప్పటి నుంచి ఉంటున్నావు, ఎన్ని డేస్ అవుతుంది మాట్లాడు గురించి, వచ్చినప్పటి నుంచి ఉంటున్నావు, ఎన్ని డేస్ అయింది? అదే పట్టుకొని ఉన్నాడు. అదే దేని గురించి మెసేజ్ చేసినా, తిన్నప్పుడు అదే, లేచినప్పుడు అదే, పడుకున్నప్పుడు అదే, ఏదైనా పని చేసినప్పుడు అదే. ఎవరికి అనిపించదు? చెప్పు, నువ్వే చెప్పు రీజన్ చెప్పు. మీ ఫ్రెండ్ ఉంది, నాకెవరు ఉన్నారు? నీకున్నారు చాలా మంది, ఆ పేర్లు చెప్పను అంతే. చాలా నీకు పేర్లు చెప్పడం కాదు, అన్ని నువ్వు మూసుకొని ఉండు సరేనా? మూసుకొని ఉంటా. నీకాడ ఏం లేదు, నా దగ్గర ఏం లేవు. నా దగ్గర ఏమున్నాయి చెప్పు, ఏం లేవు. నేను వద్దన్నప్పుడు నా ఫ్రేమ్లు తీసేయమని నేనే పడేయాల్సి వచ్చినప్పుడు నేనే వీడియో పెట్టి పడేస్తా. చాలా ఎందుకు నువ్వు ఒక్కదానిగా లవ్ చేయలేవు? నేను కూడా చేసినా, అర్థం చేసుకో. ఇప్పుడు పలగొట్ట అంటున్నా. బ్రేకప్ చెప్తాలే, నేను కూడా బ్రేకప్ చెప్తున్నా. నేను బ్రేకప్ చెప్పినాను ఇప్పుడు నేను ఆ పిల్లని. నీది నువ్వే మొత్తుకుంటున్నావు. నన్ను నమ్మనప్పుడు నా ఫ్రేమ్ ఎందుకని నేను ఇంకో మాట అడిగిన, నువ్వేమని చెప్పాలి? కాదు నాన్న, నేను నమ్ముతా. అట్లా అస్సలు విలువ అట్లా అడగను కూడా అడగా, చెప్పను కూడా చెప్ప. నాకు అంత ఈ ఓపిక పోయింది. ఏంటంటే నాకు నేను ప్రేమగా మాట్లాడడము, ప్రేమగా పిలవడం అంతా పోయింది. ఇష్టం లేదు ఇప్పుడు నాకు, అర్థమైందా? నాకు ఇది పెట్టుకోవాలన్నప్పుడు పెట్టుకుంటా, లేదు నాకు ఇది ఇష్టం లేదు, దీన్ని చూస్తే ఇంకా గుర్తుకొస్తుందంటే ఈయన వాళ్ళ కొట్టిస్తా. చాలా ఎందుకు నాకు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు కోపం వస్తుంది, నేను వాళ్ళ ఎందుకు? ఇది నువ్వు చేపించుకోవాలి, నేను చేపించుకున్నా. నా ఫోటో ఉంది కదా అంటున్నా నేను. ఎందుకు దిగినావు మరి ఫోటోస్? మళ్ళా సరే నేను అతడు ఎందుకు మాట్లాడుతున్నా? ఇప్పుడు అతడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతా? నీకు ఏం అడుగుతున్నావు? నేను ఫ్రెండ్ తోటి చాట్ చేసినావు అన్నావు, అది టాపిక్ తీయాలా? నేను తీయాలి వద్దా? తీసినాడు అంటుంది. సరే అది వదిలేసిన, నువ్వెందుకు అదేందుకు పట్టుకుంటున్నావు? నాకు వద్దు. వద్దు కాదే, ఆన్సర్ ఉంటది. ఆన్సర్ చెప్తున్నా, వద్దు. ఎందుకు?
నాకు కూడా ఫోటో ఫ్రేమ్ వద్దు. సరే వద్దంటే వదిలేసే, నేను మా ఇంటికి పంపించుకుంటా. వద్దు, నేను పలగొడతా. నా ఫ్రేమ్ మీ ఇంటికి తీసుకొస్తే డబ్బులు నేను నా కష్టంతో నా ప్రమోషన్ తో చేపించుకున్నా, అర్థమవుతుందా? సరే ఎంత కొట్టాలి నేను కొడతాను. డబ్బులతో లవ్ చేయలేదు, అర్థమవుతుంది? మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు? మళ్ళీ డబ్బులు అంటే నేను కాదంటే నువ్వే అవి చేపించుకొని మళ్ళీ కొట్టుకో, అర్థమవుతుందా? పలగొట్టు కాదు, ఫోటో ఫ్రేమ్ లో ఉండొద్దు దీంట్లో. ఎందుకు ఉండొద్దు? మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడా, నా ఇష్టం అది. నా ఇష్టం ఏంది? నువ్వు లవ్ చేస్తున్నావు, నేను లవ్ చేస్తున్నా. నేనేం లేదు, పుక్కట్లో ఉంటున్నా. ఇదంటే టైం పాస్ లవ్ చేస్తున్నా కదా నేను నీకు. మళ్ళీ నేను మాట్లాడమని బతికి మాడుకుంటున్నా కదా, నువ్వెందుకు ఆడతలేవు అంటున్నా నేను. వద్దు వద్దంటే వద్దు. ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు ఏమంటే మాట్లాడు అంటావు, ఆ తర్వాత ఇది అయిపోయి ఎందుకు మాట్లాడతలేవు అది నేను బట్టలు మాడుకోవాలా? నాకు ఇది నేను అడుక్కోవాలా నీకు మాట్లాడమని? సరే ఇప్పుడు ఏమంటావు? దేనికోసం నన్ను వదిలేస్తున్నావు? ఒకటి ప్రాబ్లమ్స్, ఇదేమంటారు కేరింగ్, ఏమంటారు నేను ఈమెని ఏమంటారు, నేను రావణ్కి నేనే చెప్పిన అనమాట, ఈ రావణ్కి నువ్వు మెసేజ్ చేసినావు అని అబద్ధం ఆడమని నేను చెప్పినా అని పిలిపించినా అని వీడు చెప్తున్నాడు. అదొకటి. నేను అసలు ఈమెకు ఫోన్ కూడా వేయలే. అసలు ఈమెకి నాకు ఈడికి వచ్చినప్పటి నుంచి అసలు ఈమెకి నాకు అసలు ఇది కూడా లేదు. ఈమె నాకు ఫోన్ చేసి నేను నంబర్ కూడా ఫీల్ లేకపోతే ఎవరు నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు. నేను అదే చెప్తున్నా, ఆన్సర్ చెప్తున్నా. నేను ఎందుకు వద్దాడు చెప్పు, అదే చెప్తున్నా. నన్ను ఎందుకు వద్దు అనుకుంటున్నావు? నేను ఎంత ఏమన్నా తప్పు చేసిన? నేను నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండను, ఇది ఒక్క రీజన్ చాలు. మళ్ళీ ఎవరితో ఉంటావు? నాకు ఎవ్వరు వద్దు. ఈయనే ఉంటా, నీ కళ్ళ ముంగట్న ఉంటే ఒక్కదాన్నే ఉంటా, ఒక్కదాన్నే చేసుకుంటా ఏదైనా. చాలా నేను వద్దు కదా, లాస్ట్ చెప్తున్నా. సరే ఎందుకు